రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి కొంతమంది చాలా సమస్యలతో వస్తున్నారు. అసలుకి ఇక్కడ కొంచెం స్పెషల్గా ఉంది. అసలు ఏంది ఇక్కడ అన్న మీ సమస్య ఏందన్నా? సార్, మాది పెద్దబొంకూరు గ్రామ శివారులోని 4 గుంటల భూమి గ్రామ సర్పంచ్ కార్పాకల సంపత్ కుమార్ కబ్జా చేసుకొని పట్టా చేసుకోవడం జరిగింది, దొంగ రికార్డులు సృష్టించి. అది మా నాన్నగొన్న భూమి. కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళు పట్టా చేసుకొని మాకు కాకుండా చేసారు సార్. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. న్యాయం జరిగిద్దని మీ నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉంది సార్. టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవకతవకలు జరిగినాయి ధరణిలో. ఇది ఇప్పుడైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాకు న్యాయం చేస్తారని అనుకుంటాను సార్. బాబాయ్ నమస్తే. బాబాయ్ ఏంది మీ సమస్య కూడా ఇదేనా? నా సమస్యకి 619లో 10 గుంటలు పట్ట చేసుకున్నాడు. 25 గుంటల్లోకి వెళ్ళి 10 గుంటలు పట్ట చేసుకున్నాడు. ఇది ఏందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆయనతోటి మంచిగా మాట్లాడతారు. ఆయనలు వాళ్ళు బుధాలం వేసుకొని మమ్మల్ని పట్టించుకుని లేదు. మేము ఆయన అడిగితే మేము మీరు ఆయన దగ్గర పోవద్దని మా చేత సంతకాలు తీసుకొని మమ్మల్ని పోకుండా చేశారు పోలీసు. సర్పంచ్ని మా భూమి కబ్జా చేసిండు, ఆయన పట్టుకురారని మాకు ఇప్పింది కానీ తహసీల్దార్ కొన్ని ఆడియో చెప్తే వీళ్ళు కూడా పట్టించుకుంటలేరు. వీళ్ళే వాళ్ళ సొత్తు అయిపోయారు. అసలు ఏ ఊరు ఆ ఊరు సర్పంచ్ పేరు ఏం పేరు చెప్పండి? పెద్దబొంకూరు సర్పంచ్ కార్పాకల సంపతి. అంటే మీ ఊర్లో ఇంకా మీ అనుచరులు ఉంటారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఎవరు తిరగబడలేదు సర్పంచ్ మీదకి? అందరం దిగబడ్డం. ఆడు దొంగ పనులు చెప్తాడు. ఈ దొంగ పనులు ఏంటంటే పోలీసులు ఎమ్మడి పెట్టుకొని పోలీసులకు లంచం ఇచ్చి కొనుక్కొని ఇట్లా చేస్తాడు మంది భూములలో. ఎన్ని ఎకరాల భూమి కబ్జా చేశారు మొత్తం? సపరేట్ అన్నాయి 4 సర్వే. ఒకటే ఊరు మొత్తం ఎంతమంది ఇలా జరిగింది? ఎంతమందికి ఇట్లా అన్యాయం జరిగింది? 20-25 మంది కబ్జా చేసాడు. కేసు ఏం పెట్టారు మరి? కేసు పెడితే వారు డిఎస్పీ వేయండు, సస్పెండ్ అయ్యిండు, ఆర్డీఏ వేయండు, తహసీల్దార్ వేయండు. ఇప్పుడు మొన్న పోలీసులు తీసుకొచ్చి మళ్ళీ కనీలు పాసిండు. 3 సార్లు 6 కేసులు నమోదైనాయి. అలా 37 రోజులు జైలుకి వేయండు. ఎవరు జైలుకి పోయింది? కార్పాకల సంపత్ కుమార్ భూ కబ్జా చేసిన వ్యక్తి 37 రోజులు జైలుకి వేయండు. అయినా సుధా అరాచకాలు అట్లనే ఉన్నాయి. భూ కబ్జాలు చేస్తాడు. మాకు న్యాయం చేయాలని ప్రజా దర్బార్కి వచ్చాను. ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? విజయరమణరావు, కాంగ్రెస్. అతని దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. పోలే, మేము పోలే. ఇంకా ఆడికి ఇక్కడికి వచ్చిన తర్వాత పోతామని వచ్చింది. ఆడికి పోలే. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా తీసుకుంటలేరు, కేసు నమోదు చేస్తలేరు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్, పెద్దపల్లి పీసీ. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? తీసుకుంటలేరు, మాది మొత్తానికి నమోదు చేస్తలేరు. ఎన్నిసార్లు అడిగినా చేస్తలేరు. రిజిస్టర్ పోస్ట్తో చేసినాం. అట్లా సుతా సంధిస్తలేరు. ఎక్కడ చేశారు? పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు రిజిస్టర్ పోస్ట్తో చేసినాం. అట్లా సంధిస్తలేరు. మొత్తం 2-3 ఎకరాల భూమి కబ్జా చేస్తుంటారా? ఇంకెక్కువనే ఉంటుంది. గుంటకు 6-7 లక్షల విలువ గల భూమి. గుంట 6 లక్షల విలువ గల భూమి. మొత్తం మీరు ఎన్ని గుంటలు పోయినాయి? 10 గుంటలు. 60 లక్షలు పోయినట్టేగా? 60-70 లక్షల భూమి ఇది. ఆయనది ఎంతో ఆయనది అంటే మీ కుల పెద్ద సంఘాలు వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడలేదు మరి? పోతాండావు. వీరు తెలంగాణ స్టేషన్లో ఆట వచ్చి చనిపోయిండు నా అబ్బాయి. ఇప్పటి వరకు కేసీఆర్ తిప్పుకొని ఎలాంటి సాయం చేయలే. రెండోది కొత్త గవర్నమెంట్ వచ్చి మైకి పట్టి చెప్తున్నదే తప్ప ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిపోయింది. మా బతుకులన్నీ ఆగమైపోయినాయి. ఎవరు సాయం చేసింది లేదు. మాకు సాయం చేయాలని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినాం. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ఆదిలాబాద్లో ఊట్నూరు జంగల్ ఏరియా, ట్రైబల్ ఏజెన్సీ ఏరియా మరి. మా అబ్బాయి విలేకరు ఉండి చూస్తూ అది రాదు, తెలంగాణ రాదు, తమ్ముళ్ళకు ఉద్యోగం వస్తుంది అని చెప్తూ చనిపోయిండు. అట్లా వచ్చి అది పరిస్థితి. ఉద్యమంలో చనిపోయిందా లేదా ఇంటి దగ్గర చనిపోయిండు? అట్లా హాస్పిటల్ తీసుకుపోయేసరికి డాక్టర్ ఆటో వచ్చింది, కష్టము, ఆదిలాబాద్ తీసుకెళ్ళాలని చెప్తే సరే అని బండి విండి. అప్పుడు అంబులెన్స్లు ఏం లేవు. కారో వీరో మాట్లాడుకునే లోపల అక్కడే చనిపోయాడు. ఇప్పటికి 10 సంవత్సరాలే. 2001లో చనిపోయాడు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. మీకు ఏం న్యాయం కావాలి ఇక్కడ?
మాకు అబ్బాయి బీటెక్ చదువుకొని ఉన్నాడు, ఒక ఆయన ఉద్యోగం కావాలని అడుగుతున్నాం. కేసీఆర్ ఏం చేశాడు? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిండు, ఇంటికి 10,000 ఇచ్చిండు. ఉద్యోగం ఎవరికి ఇచ్చిండు? వానికే 10 లక్షలు ఇచ్చిండు. 2 ఇవ్వడం అవసరం? అది 100 పైన మంది చనిపోతే ఒక్కింట్లోనే 2 ఇచ్చిండు. ఆ పైసలు వచ్చినాక తాగి చనిపోయిండు పోరాడు. ఉద్యోగం పోయింది, పోరాడు చనిపోయాడు. అలాంటి సాయం చేసిండు ఆ కేసీఆర్. ఇప్పుడు కనీసం వీళ్ళన్న సాయం చేస్తారేమని ఆశపడుతున్నాం. అది పరిస్థితి. ఎలాంటి సాయం కావాలి మీకు? జాబ్ కావాలి అబ్బాయికి. అది బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు. అట్లా ఉద్యోగం కావాలని తిరుగుతున్నాం. ఏదో డబ్బులు ఇస్తే డబ్బులు ఎందుకు? ఏ ఖర్చు అయిపోతాయి, తాగుతారు, చచ్చిపోతారు పోరాళ్ళు. ఏం లాభం? ఇప్పటికే చనిపోయిన మా ఊర్లో 10 మంది. అది ఉద్యోగం ఏదో చిన్నదో పెద్దదో ఇస్తే పుట్ట పోసుకుంటాడు. అట్లా అదే కావాలని ఆశపడుతున్నాం. అట్లా జరుగుతుంటారు ఈ గవర్నమెంట్లో? ఇది జరుగుతుందని ఆశపడుతున్నాం. జరుగుతుంది అని చెప్పలేము కదా మనం. అట్లా మైకి పట్టి అమరవీరులు 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 అంటూనే ఉంటారు. ఓ పెద్ద గుట్ట మీద అమరవీరుల స్తూపం కట్టి పువ్వులు చల్లితే వాళ్ళ కుటుంబాలు శాంతిస్తాయా? వాళ్ళు బాగుపడతారా? పెద్ద స్టార్స్ కట్టిండ్రు అంబేద్కర్. ఎస్సీలు అందరూ బాగుపడ్డారా? ఎస్సీలకు తిండి లేని పరిస్థితులు ఉండే కేసీఆర్ ఏం చేసాడు? ఓ చూడడానికి ఇంత పెద్దగా అందం కట్టిండు అంబేద్కర్. ప్రపంచ దేశంలో ఊరూరుకు గల్లీకి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ ఉండదు కదా. ఈయన కట్టి కోట్లు ఖర్చు చేసి అదే ఒక పల్లెటూరులో కోట్లు ఇస్తే ప్రజలు బతకరా? 2 ఎకరాల భూమి ఉండ ఇల్లు అలా కుటుంబంలో ఉద్యోగం ఇస్తే బతకరా? ఆ విగ్రహాన్ని బొమ్మను చూస్తేనే బతుకుతారా? కడుపు నిండుతారా బొమ్మను చూస్తే? ఇలాంటి పిచ్చి పనులు చేసిండ్రు వాళ్ళు. అది ఇప్పుడు మరి ఇలాంటి మంచి చేస్తారా అని ఆశపడుతున్నాం. వెళ్ళొచ్చారు ఒకసారి లోపలికి? వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? ఇదే ఫస్ట్ టైం. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం టకాంచింది. ఏదో చెప్తున్నారు, విన్నాం, వచ్చినాం. ఇక ఏమవుతుందో చెల్లలి. అట్లా పరిస్థితి. చెప్పండి, ఏంటి మీ సమస్య అండి ఇక్కడ? ఇప్పుడు మాది నెక్లెస్ రోడ్లో సంజయ్ పార్క్ యువతల మా డాక్టర్ అంబేద్కర్ నగర్ అండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టా ఇచ్చి ఇల్లు కొలగొట్టిర్రు. మాకు ఇల్లు రాలేదు. మా భార్య పిల్లలు ఏం కావాలి? 8 సంవత్సరాల నుంచి మేము కిరాయి కట్టుకుంటూ వస్తున్నాం. అది సమస్య సార్. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మా ఇల్లు కొలగొట్టింది తలసాని శ్రీనివాస్ యాదవ్ అని? కేటీఆర్ ఆయన వచ్చి గులగొట్టారు కదా సార్. పట్టా ఇచ్చిందే ఆయన. పట్టా వాళ్ళిద్దరు దగ్గర ఉండి కొలగొట్టారు మీ ఇల్లుని? వాళ్ళు లీడర్, బస్సు లీడర్. మరి మీకు ఎటువంటి న్యాయం జరగలేదు అప్పుడు? న్యాయం ఎవరు చేయలేదు సార్. కాంగ్రెస్ మూమెంట్లో కాంగ్రెస్ చేస్తుందని మేము వచ్చినాం. అంటే ఇప్పుడు మీ లోకల్ లీడర్స్ కూడా మీకు ఎటువంటి సాయం చేయట్లేదు? మరి ఏం చేయలేదు. ఎవరంతలా వాళ్ళు చూసుకుంటారు కానీ మాకు మాత్రం ఏం చేస్తారు. 8 సంవత్సరాల నుంచి బయట 7,000 8,000 కిరాయిలు కట్టుకుంటున్నాం మేము. స్థలమా ఇల్లు? అది ఇల్లే గులగొట్టిరు సార్. ఇల్లే గులగొట్టిరు. స్థలం మీ సొంతదేనా? అది మా సొంతమే. మరి స్థలం ఉందా? మరి ఇప్పుడు స్థలం ఉందా అక్కడే? లేదు, డబల్ బెడ్రూమ్ కట్టిర్రు. కొన్ని ఖాళీ ఉన్నాయి. అందులో మేము అందులో ఇవ్వమంటున్నాము. అందులో ఒకటి ఇవ్వమంటున్నాం, ఇస్తలేరు వాళ్ళు. వస్తాయి అంటారు కానీ ఇంకెన్ని సంవత్సరాలు అన్ని అమ్ముకుంటారు. అదే ఉన్న ఇల్లు కూలగొట్టి మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను హామీ ఇచ్చి ఇప్పుడు ఇల్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది, ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. అదే మీ సమస్య. మరి అప్పుడు లోకల్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మళ్ళీ కలిసారు మీరు? వెళ్ళి కలిసినాం. అరే మీ లీడర్లు అడుగురా, మీ కమిటీ పార్టీని అడుగురా అన్నాడు. అరే ఎన్నిసార్లు తిరగాలి సార్ అన్న. అరే ఇస్తారు పోయా అన్నాడు రుబాబ్తో. మరి కేటీఆర్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. మరి అప్పుడు కేటీఆర్ రానియాడు, ఆయన పోనీయాడు. సెక్యూరిటీ గార్డు రానియారు, గేట్కి వెళ్ళి అక్కడనే కొట్టేస్తారు వాళ్ళు సెక్యూరిటీ. అప్పుడు అట్లా ఉండే. ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు న్యాయం జరుగుతుంది మీకు అనిపిస్తుందా? న్యాయం జరుగుతట్టు గుర్తుంది నాకైతే. ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు దాకా లోపలికి? ఫస్ట్ టైం సార్ ఇది. ఫస్ట్ టైం నాకు జరగాక ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన. ఆడుకుంటా పోయి వచ్చాను. ఈ నెక్లెస్ రోడ్ ఉంది కదా సంజయ్ పార్క్, డబల్ బెడ్రూమ్ అందులోనే ఖాళీ ఉన్నాయి. ఓ 10-15 గంటల ఖాళీ ఉన్నాయి. చుట్రం లీడర్ గంటలు అంతా అమ్ముకుంటారు. ఇప్పుడు మీకు చివరిగా ఫైనల్గా ఏం కావాలి చెప్పండి? మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు కావాలి. మా ఇల్లు తలసాని చెట్ల ఉంది కానీ ఆయన కూడా ఏమంటలేడు. పొద్దున పోయినా ఆయన ఇంటికి లేడు. మళ్ళీ ఈ లీడర్లు ఏమో ఇస్తలేరు. వస్తాయి అంటారు. ఇంకెప్పుడు వస్తాయి? నేను 45 సంవత్సరాలు ఉన్నా. పిల్లలు పెద్దగా అవుతారు దినానికి కింద. ఏం చేయాలి? సావాలన్నా బతకాలన్నా అర్థమవుతలేదు మాకు. అట్లా వచ్చింది మాకు. మేము లేబర్ పని చేసుకుంటాం. మా ఉన్న ఇల్లు మంచిగా ఉన్న ఇల్లు కూడా కొట్టిరు సార్. అలా డబల్ బెడ్రూమ్ మాకు రావాలి. దరఖాస్తు ఎన్నో పెట్టినాం.
కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాం, ఆడియోలో పెట్టినాం, అన్నిట్లో పెట్టినాం, ఎక్కడ రాలేదు. మొబైల్ నెంబర్ కూడా తీసుకున్నాం.